ప్రతి మనిషికి కావాల్సింది కూడు గూడు గుడ్డ. ఈ గుడ్డను నేసే నేతన్న అయితే ప్రస్తుతం అయితే మా వల్ల కావట్లేదు అన్నమో రామచంద్ర అంటే అయితే రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పాత బకాయిల పెండింగ్ కావచ్చు, ప్రభుత్వంలో ఏర్పడిన కొరత, స్పష్టమైన వైఖరి వాళ్ళైతే మేమైతే ఇబ్బందులు పడుతున్నాం, మా కుటుంబ పోషణ అయితే భారంగా కొనసాగుతుందని చెప్పేసి అయితే రోడ్డున పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సిరిసిల్లాలో. ప్రస్తుతం అయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఉన్నాం. మనతో పాటు కొంతమంది నేతన్నలు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వీరి సమస్య ఏంటని, దీనికి పరిష్కారం ఏంటనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు అయితే సమ్మె బాట పట్టడానికి కారణం ఏంటి? సిరిసిల్లాలోని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యాజమాన్యాలు వాళ్ళ స్వలాభేక్ష కోసం ఇక్కడ ఆసాములను కార్మికులను బలి చేయడం జరుగుతూ ఉంది. మరి తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి రోజు నుండే వాళ్ళు బంద్కు వెళ్ళడం చాలా శోచనీయమైన విషయం. మరి వాళ్ళు బంద్కు వెళ్ళడానికి కారణాలు చెప్పేటి ఏంటంటే, మార్కెట్లో గుడ్డకు మాంద్యం ఏర్పడ్డది, ఇప్పటికే గుడ్డ పేరుకుపోయింది. అదే క్రమంలో గత ప్రభుత్వం ఏదైతే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిందో ఆ ఆర్డర్లకు సంబంధించిన సుమారు 260 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం బకాయి పడ్డది. ప్రస్తుత ప్రభుత్వము ఆ బకాయిల విషయంలో స్పష్టం చేయడం లేదు. అదే క్రమంలో ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన అవసరమైన గుడ్డను సిరిసిల్లాలో ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే ఆర్డర్లు రావాల్సి ఉంది కనుక నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం కారణంగానే మేము ఏకపక్షంగా బంద్కు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. కానీ వారికి యాజమాన్యాలకు కూడా స్పష్టంగా తెలుసు, ప్రతిసారి కూడా ఈ 2-3 మాసాలు వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంటుంది. అదే క్రమంలో గత 10-12 సంవత్సరాల కాలం నుండి కూడా ఎప్పుడు కూడా ఏకపక్షంగా బంధు నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ప్రస్తుతం గత మంత్రి ప్రస్తుత సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి ప్రోత్సాహంతోనే బంధు పెట్టడం జరుగుతుందని ఇక్కడ కార్మికులకు, ఆసాములకు, యాజమాన్యాలందరికీ కూడా తెలుసు. అదే క్రమంలో నిన్నటికి నిన్న యాజమాన్యాలు సమావేశం ఏర్పాటు చేసుకొని బంధు కాలను రిటర్న్ తీసుకుందామంటే ఇక్కడ పెట్టుబడిదారులు ఏదైతే ఉన్నారో లక్షలాది కోట్లు సంపాదించిన 5-6 మంది పెట్టుబడిదారులు బంధు ప్రకటించాల్సిందే, ప్రభుత్వం మెడల్ వంచాల్సిందే అని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళు ఏదైతే ఎస్ఎస్ఐ యూనిట్లు, మ్యాక్స్ సొసైటీలు వాళ్ళ దగ్గర కుదువ పెట్టుకొని వాళ్ళు ఇప్పటి వరకు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించారు. ఈరోజు మాత్రం పండుగ పూట కార్మికులను ఆసాములను రోడ్డున పడేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏఐటీసీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీకు ఏదైతే బకాయిలు రావాల్సిందో ప్రభుత్వంతో కొట్లాడుకోవాల్సిందే. అదే క్రమంలో మీకు రావాల్సిన ఆర్డర్లను కూడా ప్రభుత్వంతో కొట్లాడుకోవాల్సిందే. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని మొన్నటి రోజున యాజమాన్య సంఘాలతో సమావేశం జరిపిన ఇక్కడి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు నేను వెంటనే మీకు రావాల్సిన బకాయిలను, మీకు రావాల్సిన ఆర్డర్లను ఇస్తామని చెప్పినా కానీ ఏకపక్షంగా కేటీఆర్ గారి ప్రోద్బలంతో బంద్కు పోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఈ 4-5 వల్ల అయితే ఇప్పుడు ఆ 1000 కుటుంబాలు అయితే రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి ఏర్పడుతుంది. చాలా రోజుల తర్వాత అయితే ఒకవైపు రాష్ట్రం మొత్తం ఏంటంటే సిరిసిల్ల అభివృద్ధి వైపు అడుగులేస్తుందన్న నేపథ్యంలో అయితే మళ్ళీ ఆత్మహత్యలకు దారితీస్తుందని అయితే ఒక ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఎలా ఉంది అంటే దీనికి సంబంధించి నేతన్నలు ఏం చెప్తున్నారు? నేతన్నలు చెప్పేది ఏంటంటే, మాకు సంవత్సరం పొడుగు ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి మాకు సంవత్సరం పొడుగు ఉపాధి దొరికేలా చర్యలు చేపట్టాలి. అదే క్రమంలో జౌళి శాఖ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక 3 మాసాల ముందు మాత్రమే ఆర్డర్లు ఇచ్చి ఉత్పత్తి చేయమని చెప్పడం ద్వారా ఇక్కడ ఉత్పత్తులకు మా శక్తి సరిపోక ఇతర రాష్ట్రాల కార్మికుల నుండి కార్మికులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతోనే ఉత్పత్తి చేయించుకుంటున్నారు కనుక ఆ ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో ముందస్తుగా ఇచ్చి మాకు సంవత్సర కాలం పనులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. అదే క్రమంలో యాజమాన్యాలు చేస్తున్న వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు, ఆసాములు కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా అయితే ఇప్పుడు ఈ నేతన్నకు సంబంధించి అయితే అంటే బట్టకు సంబంధించి అయితే చాలా చోట్ల అయితే సంక్షోభం అయితే ఏర్పడదని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా, ఎటువంటి స్పందన వస్తుంది అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు అయితే నేనైతే ఇక్కడ సందర్శించడం జరిగింది. ఏం చెప్తున్నారు వాళ్ళైతే? వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన నుండి భారతదేశ వ్యాప్తంగా కూడా వస్త్ర పరిశ్రమ తీవ్రమైన మాంద్యంలో ఉంది. ప్రస్తుతానికి సిరిసిల్లలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల ఫలితంగా ఇక్కడ అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు, ఆకలి చావులు చేసుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ క్రమంలోనే గత ప్రభుత్వము ఇక్కడ పవర్లూమ్ పరిశ్రమకు 50% విద్యుత్ సబ్సిడీని ఇచ్చింది. మరి ఆ విద్యుత్ సబ్సిడీ గత 10-12 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిస్థితుల్లో కొత్త ఈ బీఆర్ఎస్ గవర్నమెంటు గత మంత్రి కేటీఆర్ గారి చొరవతోటి ఆ విద్యుత్ సబ్సిడీని కూడా ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ విద్యుత్ సబ్సిడీని పూర్తిగా తొలగిస్తే మాత్రము సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ అనేది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వెంటనే
స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు కానీ, అదే క్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారు కానీ ఈ విషయాలపై దృష్టి సారించి విద్యుత్ సమస్యను యథావిధిగా 50% కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలి. అదే క్రమంలో గతంలో ఎట్లయితే ప్రభుత్వ ఆర్డర్లు సిరిసిల్లకు వచ్చాయో ఆ ఆర్డర్లు తిరిగి కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పటికే గోదాములలో బట్ట ఉన్నది వాస్తవం. కానీ దీనికి ప్రధాన కారణం గతంలో ఉన్న ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగానే. ఎందుకంటే 3-4 మాసాలలోనే బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఉత్పత్తి చేయాలని చెప్పడం, అదే క్రమంలో ఇక్కడ యాజమాన్యాలు కూడా వారి అడుగులకు మడుగులెత్తే విధంగా స్పందించిన ఫలితంగా పాలిస్టర్ గుడ్డ ఎప్పటికీ సిరిసిల్లకు వస్త్ర పరిశ్రమకు పాలిస్టర్ గుడ్డనే ఉపాధి చూపించేది. ఆ పాలిస్టర్ గుడ్డను పూర్తిగా విస్మరించిన ఫలితంగానే హైదరాబాద్ మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్కి సంబంధించిన ఏజెంట్లందరూ కూడా మహారాష్ట్ర నుండి ఇచ్చలకరంజి, మాలేగావ్, భీమండి నుండి గుడ్డను వాళ్ళు తీసుకురావడం, అదే క్రమంలో ఇక్కడి నుండి తీసుకెళ్లిన గుడ్డను మీరు మాకు ఎట్లా 3-4 మాసాలు మీరు గుడ్డను ఇవ్వడం లేదు కనుక మేము మార్కెట్లోని 14 తట్టుకోలేకపోతున్నాం. అదే క్రమంలో మీరు సరైన గెడేషన్ ఇవ్వకపోవడం ఫలితంగానే మీ కూలి మాకు గిట్టుబాటు కాదు కనుక మీ నుండి గుడ్డను కొనలేమని చెప్పడం చాలా దుర్మార్గము. ఎందుకంటే అదే ఏజెంట్లకు ఇక్కడి ప్రభుత్వమే నీటి వసతి కానీ విద్యుత్ వసతి కానీ స్థలం కూడా సేకరించి ఇస్తుంది. మరి వాళ్ళు సిరిసిల్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మహారాష్ట్ర నుండి గుడ్డను తెచ్చుకోవడం దుర్మార్గం. ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే ఇక్కడ ఉన్న ఏజెంట్లను ఎవరైతే వాళ్ళని పిలిపించుకొని ఇక్కడి గుడ్డకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అయితే ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఈ రోడ్డున పడే పరిస్థితి ఎంతమందికి ఉంది ఇప్పుడు? వాస్తవానికి సిరిసిల్లలో సుమారు 10,000 మంది ప్రత్యక్షంగా, సుమారు 10,000 మంది పరోక్షంగా ఈ పరిశ్రమపై ఉపాధి పొందుతూ ఉన్నారు. మరి ఇక్కడి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎస్ఎస్ఐ యూనిట్లకు, మ్యాక్స్ సొసైటీలకు ఆర్డర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆర్డర్లు ఇస్తున్నారు తప్ప ఆసాములు నడిపించగలరా, మరి వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉందా అని గత ప్రభుత్వం చూడకపోవడం ఫలితంగానే ఈ ఆసాములు, ఈ మ్యాక్స్ సొసైటీలు, ఎస్ఎస్ఐ యూనిట్లు అన్నీ కూడా ఒక 4-5 బడా పెట్టుబడిదారు చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వాళ్ళే గుడ్డను ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఆసాములకు మిగిలేదు ఏం లేదు, కార్మికులకు వచ్చేది కూడా ఏం లేదు. కానీ యాజమాన్యాలు మాత్రం లక్షలాది కోట్లు సంపాదించుకునే సిరిసిల్ల ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటి ప్రభుత్వమైనా వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి ఆసాములకు నేరుగా యారన్ బ్యాంకు ద్వారా నూలును అందించి వారితో ఉత్పత్తి చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. అదే క్రమంలో ఏదైతే 5-6 మంది బడా పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకు బతుకమ్మ చీరలకు ముందు వాళ్ళ ఆస్తులు ఏంటి, తర్వాత వాళ్ళ ఆస్తులు ఏంటి అని గుర్తించి వెంటనే వారిపై చట్టపరమైన ఐటీ సోదాలు జరిపించాల్సిందిగా కార్మికులు, ఆసాములు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడైతే ప్రభుత్వాలు అయితే మారాయి. గత ప్రభుత్వంలో అయితే మీకైతే బతుకమ్మ ఆర్డర్ అయితే వచ్చేది, ఇప్పుడైతే దీనికి సంబంధించి అంటే వస్తుందా, అంటే ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ఈ విషయంపై నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కార్మిక సంఘాలతో, యజమానులతో సమీక్ష నిర్వహించారు. వారు చెప్పేది ఏంటంటే కొన్ని మార్పులు జరుగుతాయి తప్ప యథావిధిగా మీకు ఆర్డర్లు వస్తాయి, మీకున్న పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా వస్తాయని చెప్పారు. అదే క్రమంలో ఇక్కడ యాజమాన్యాలు కూడా, కార్మిక సంఘాలు కూడా సంబంధిత అధికారులకు కూడా కలవడం జరిగింది. వెంటనే వాళ్ళు ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే టెక్స్టైల్ పార్కులో ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇది వారం 10 రోజులలో ఇక్కడ సిరిసిల్లకు కూడా ఆర్వీఎంకు సంబంధించిన, రాజీవ్ విద్యా మిషన్కి సంబంధించిన గుడ్డను కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో యారన్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని కూడా ఇక్కడి ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కనుక యాజమాన్యాలు వెంటనే వారి ఆలోచన పునరాలోచించుకొని పరిశ్రమను తెరిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, ప్రస్తుతం అయితే పాలిస్టర్ వస్త్ర వ్యాపారాలు అయితే బంద్ అయితే కొనసాగుతుంది. దీనివల్ల అయితే ఇలా కుటుంబాలు అయితే రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా గతంలో చూసినట్లయితే కొన్ని ప్రభుత్వ తప్పిదాల వల్ల అయితే మాకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురై ఈ ప్రభుత్వాలు అయితే వాటిని అయితే సవరించాలని అయితే కొంతమంది అయితే వేడుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అయితే గత ప్రభుత్వంలో కొంతమంది చేతుల్లోనే అయితే ఆర్డర్స్ అయితే ఉన్నాయి. వారికి అయితే సంబంధించి ఆర్డర్స్ కంటే ముందు దాని తర్వాత అయితే ఐటీ సోదాలు అయితే నిర్వహించి వారిని అయితే శిక్షించాల్సిన అవసరం ఎంత ఉంది. తప్పు చేసిన వారిని అయితే ఖచ్చితంగా శిక్షించాలని అయితే వీరైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికైతే చేనేత కుటుంబాలను అయితే ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అయితే కొంతమంది నేతలు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనకి ఇదే అంశానికి సంబంధించి పాలిస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మండల సత్యం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇన్ని రోజులుగా అయితే సాఫీగా కొనసాగినటువంటి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి అయితే ఇప్పుడైతే బంద్ అయితే కొనసాగుతుంది కదా, అసలు సమస్య ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి? యాక్చువల్లీ దేశంలో మాంద్యం ఏర్పడ్డది వల్ల సిరిసిల్లలో కూడా మాంద్యం ఏర్పడ్డది. ఒక ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము బంద్ చేయలేదు. పూర్తి స్థాయిలో ఇండియాలో ఎక్కడ చూసినా కూడా వస్త్ర పరిశ్రమ అనేది చాలా మాంద్యంలో ఉంది. మన ఉత్పత్తులు బాగా పేరుకపోయి ఉన్నాయి. మాకు రేటు రావడం లేదు కాబట్టి
మేము దీన్ని ఆపడం జరిగింది. ఎందుకంటే దేశంలో ఎక్కడ చూసినా కూడా పరిశ్రమ, టెక్స్టైల్ పరిశ్రమ ఎక్కడ కూడా మంచిగా లేదు. ఎందుకంటే కరోనా అప్పటి నుంచి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మన పరిస్థితులు ఏంటంటే చిన్న కుటుంబాలతోని ఈ కుటీర పరిశ్రమ కాబట్టి ఇది చిన్న చితిగా నడుస్తుంది కాబట్టి ఇప్పటివరకు మనం గెంటుకుంటూ వచ్చినాం. మా దగ్గర కూడా పెట్టుబడులన్నీ తరిగిపోయినాయి. ఆర్థికంగా మేము చాలా క్షీణించినాము. మా దగ్గర నిల్వలు బాగా పెరిగిపోయినాయి. మాకు రేటు రాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులో ఉండి మేము దీన్ని ఆపడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇదైతే రెక్కడితే కానీ ఒక్కడని నేతన్నలు ఉన్నారు ఈ సిరిసిల్లకు సంబంధించి అయితే. అంటే పొద్దుంతా చేస్తే కానీ సాయంత్రం అయితే తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడైతే బంద్ కొనసాగడం వల్ల అయితే చాలా వరకు కుటుంబాలు అయితే రోడ్డున పడుతున్న పరిస్థితి అయితే ఉంది కదా. యాక్చువల్లీ మా దగ్గర ఉన్న కొంత పేరుకపోయిన నిల్వలు తగ్గాలంటే కొంత మేము ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల కొంత స్టాక్ తగ్గితే కొంత రేటు కూడా పెరిగి వస్తుంది. దానివల్ల మాకున్న కార్మికులకు కావచ్చు, ఆసాంలో కూడా ఇక్కడ ఇతరత్ర రంగాలకు ఆధారపడి ఉన్న కార్మికులందరికీ ఉపాధి మళ్ళీ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకే వెళ్తున్న కాలువలో మన అందరం కలిసిపోవాలంటే కూడా మా దగ్గర కూడా ఉన్న పెట్టుబడి కరిగిపోతే మళ్ళీ మునుముందు మేము వాళ్ళకి పనిని ఇవ్వలేము. కాబట్టి కొంత మేము వెసులుబాటు తీసుకొని వాళ్ళకు పని కల్పించాలంటే మేము స్థిరంగా కొంత మేము స్టాండ్ అయి ఉండాలి. ఉన్నప్పుడే మేము మళ్ళీ ముందు వాళ్ళకు పని ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారుల దృష్టి కానీ పాలకుల దృష్టి కానీ తీసుకెళ్లారంటే వారు ఏం చెప్తున్నారు, వారి నుంచి సమాధానం ఏంటి? అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఎలాంటి కార్యాచరణతో అయితే ముందుకెళ్తున్నారు సార్? ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. వాళ్ళు తొందరనే మీరు మొదలు పెట్టండి, మీరు ఆపకండి, మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు. కానీ మేమేమంటున్నామంటే మా దగ్గర ఉన్న కొంత స్టాకు ఒక వారం రోజులు కావచ్చు, ఒక 10 రోజులు కానీ, ఎందుకంటే మా దగ్గర స్టాక్ పోవాలంటే ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి అని మార్వాడీలు కూడా మమ్మల్ని ప్రెషర్ చేసి తక్కువ రేటుకి అడుగుతున్నారు. మా దగ్గర ఉన్న ఉత్పత్తులు ఎక్కువ రేటుకి అమ్మాలంటే మేము 10 రోజులు 5 రోజులు కొంచెం నిలుపుదల చేస్తే మా దగ్గర ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు మాకు కొంత రేట్ వస్తుంది. గిట్టుబాటు రేట్ రావడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని అన్ని రకాల ఆలోచించి మమ్మల్ని అందరూ సహకరించాలని మేము వర్కర్లను కానీ ఆసాలను కానీ అందరినీ అడుగుతున్నాం. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. ఎటువంటి మేము పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేస్తేనే వానికి పూర్తి పని దొరుకుతుంది. మరి వాళ్ళు కూడా మాకు మా బాధలు అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు సహకరిస్తున్నారు. ఓకే, మీరు పెట్టుబడి చేసి ఉత్పత్తి అయితే చేస్తున్నారు, కానీ పాత బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ప్రభుత్వాలు అయితే మారాయి. గత ప్రభుత్వాలు అయితే కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి. అంటే ప్రస్తుతం ఇప్పుడు వస్తాయని మీరు భావిస్తున్నారు అంటే ఏంటి పరిస్థితి ఏంటి? ఇప్పటి ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఇప్పుడే గవర్నమెంట్ ఏర్పాటు చేసినాం కాబట్టి కుదుట పడాలి, మాకు టైం పడుతుంది. పాత బకాయిలు మీరు ఇంతకుముందు చెల్లించలేదు, అవి కూడా మేము చెల్లిస్తాము, కొంత సమయం అవసరమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు సహకరించడానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు ఆర్బీఎం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇవాళ మాకు డిక్లేర్ చేస్తున్నారు. ఆ విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఆర్బీఎం ఇచ్చినాక కూడా బతుకమ్మ ఇవ్వడానికి వాళ్ళు సన్నద్ధం చేస్తున్నారు. విషయాలు అంటే వాళ్ళు కొంత కుదుట పడాలి, మాకు ఏంది అసలు విషయం తెలియట్లేదు, మాకు కొంత సమయం పడుతుంది, అన్ని రకాల మేము ఆదుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఇదైతే కొంతమంది బడా స్టేట్ల ఆధీనంలోనైతే ఉంది, వారి చెప్పు చేతుల్లో అయితే ఉందని చెప్పేసి అయితే కొంతమంది అయితే ముందు నుంచి అయితే ప్రచారం అయితే సాగుతుంది కదా. అంటే దీనికి సంబంధించి ఎంతవరకు నిజం ఉందంటారు? అదే దానిలో సంబంధించి ఏం చెప్తారు? ఎక్కడ చూసినా కూడా ఏ సమస్య కూడా కార్మిక రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఎవరో పెట్టుబడిదారు అనేది విధానం ఇక్కడ కాదు. బడా పెట్టుబడి మీరు మనం ఎక్కడ చూసినా కార్పొరేట్ సంస్థలు చూసుకున్నా కూడా 3-4 శాసించే స్థాయిలు ఎక్కడైనా ఉంటారు. ఇక్కడ కాదు, చిన్న ఇంటిలో ఒక యజమాని ఉంటాడు, ఒక పరిశ్రమలో దానికి దీటైన వారు ఎవరో ఉంటారు, కుటుంబంలో ఒక పెద్ద అని ఉంటాడు, ఇండస్ట్రీలో కూడా పెద్ద ఉంటారు. ఈ రకంగా ఎన్నో రకాలుగా ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళు చెప్పడంలో వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో ఉంటుంది. ఎవరి పెట్టుబడి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. పెద్దవాళ్ళు పెద్ద చేస్తుంటారు, చిన్నవాళ్ళు చిన్న చేస్తుంటారు. అన్ని రకాల ఉన్నప్పుడే ఏదైనా వ్యవస్థ కొనసాగుతుంది. చిన్న మధ్య పెద్ద ఉన్నప్పుడే జరుగుతుంది. అందరు పెద్దలు ఉంటే పనిచేసేవారు ఉండరు, అందరు చిన్నోళ్ళు ఉంటే పెట్టుబడి పెట్టేవారు ఉండరు. అన్ని రకాల మనుషులు ఉన్నప్పుడే ఏ వ్యవస్థ అయినా కొనసాగుతుంది. ఒక పెద్ద చెట్టు ఉంటే దాని కింద 10 మంది చిన్నవాళ్ళు బతకగలుగుతారు. అటువంటి ఆలోచన కూడా అందరి దగ్గర ఉండదు. కొందరు ఏంటంటే ఈర్షా దేశాల మీద చెప్తుంటారు. కానీ అన్ని రకాల వారు ఉన్నప్పుడే అన్ని సహజంగా సాగుతాయి. దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇంతకుముందు కూడా మా దగ్గర కార్మికుల కూలు పెరగడానికి కూడా సమస్యలు అప్పుడు మేము సమ్మె చేసి వాళ్ళను ఓదార్చి వాళ్ళకు చేతిని అందించి మేము పెంచడం జరిగింది. మా దగ్గర రేట్లు మన కార్మికుల శ్రేయస్సు కోసం కూడా ఇక్కడ మేము అన్ని రకాలుగా మేము వాళ్ళకు చేతిని అందిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ కూడా మేము ముందుకు వెళ్తున్నామని మీరు గమనించాలి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే పాలిస్టర్ కార్మికులకు సంబంధించి అయితే మేమైతే ఖచ్చితంగా వారి బాగోగులు అయితే చూస్తున్నాము. వారికి సంబంధించి అయితే అన్ని మంచి చెడు అయితే మేము చూస్తున్నాం అని చెప్పేసి అయితే వీరైతే ప్రెసిడెంట్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఎవరైతే ఎటువంటి ఆలోచన లేకుండా అయితే కొంచెం మాకు సపోర్ట్ చేస్తే అయితే మేము ఖచ్చితంగా వారికి అయితే మంచి రోజులు అయితే తీసుకొస్తామని చెప్పేసి అయితే వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.